హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఇదేంటని ఆలోచిస్తున్నారా? బీరకాయ పొట్టండి. నిన్న బీరకాయ కూర చేసుకున్నాము. నీట్గా పొట్టంతా తీసేసి ఈరోజు సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్ తోటి బీరకాయ పచ్చడి చేసి చూపిస్తాను మీకు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇదిగోండి, నీళ్లు బట్టి ఈ గిన్నెలో ఇట్లా నీట్గా కడిగి హోల్స్ ఉన్నటువంటి గిన్నెలో వేసేసుకోవాలండి. కడిగితే అంత శుభ్రంగా పైదంతా పోతుంది. అందుకోసం అని చెప్పని కడుక్కుంటున్నాను. మొత్తం కడిగి ఇందులో తీసేసుకోవాలి. పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు: బీరకాయ పీచు కడిగి తీసుకొచ్చాను, టమోటాలు ఒక 5, పచ్చిమిర్చి ఒక 5, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకున్నానండి. ఇందులో ఫైబర్ ఉంటుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంటే బీరకాయ కూడా తగ్గిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే పొట్టు వద్దులే అని చెప్పని పడేసేస్తారు. అలా పడేయకుండా ఈ బీరకాయ పీచును ఒకరోజు బీరకాయ కూర చేసుకోండి. పీచు తర్వాత రోజు కడిగి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే టమోటాలు ఎందుకు వేస్తున్నానంటే నీటి శాతం ఎక్కువ లేకపోతే మరీ గట్టిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పని ఈ టమోటాలను యాడ్ చేసుకుంటా. మీకు ఈ టమోటాలు ఇష్టం లేదనుకుంటే కనుక మీరు ఈ బీరకాయ మాత్రమే వేయించుకొని చేసుకొని కూడా తినచ్చు. బాండి పెట్టుకొని స్పూను ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనము బీరకాయ ఒకసారి, పచ్చిమిర్చి ఒకసారి, టమాటో ఒకసారి అవసరం లేదు. మొత్తము బీరకాయని ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే వేగిపోతుంది. ఇట్లా బీరకాయ పొట్టును వేసుకోవాలి. తర్వాత టమోటాలు వేసేసేయచ్చు. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అయితే 2 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను మిక్సీ వేసేటప్పుడు అందులో 2 ఎల్లిపాయ రెబ్బలు వేస్తాను. ఇలా మగ్గుతూ ఉంది. ఇందులో కొంచెము పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఇది ఒక 10 నిమిషాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలండి. వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టమోటా వాటర్ తోటి మగ్గిపోతుంది. ఇదిగోండి, మొత్తము మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెము చింతపండు, కాస్త ఉప్పు, ఎల్లిపాయలు వేసేసి కాస్త బాగా చల్లారనియాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ వేసేసాను. ఇదంతా కూడా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తము ఈ బౌల్లోకి తీసేసుకున్నాను. పోపు వేసేసుకుందాం. చూడండి, నూనె కాగిపోయింది. ఇదిగోండి, పోపు గింజలన్నీ వేసేసాను. పోపు గిన్నెలన్నీ వేగిపోయాయి. కొంచెము కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు వేగిపోయింది. ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను. ఇది కొంచెం వేగనిచ్చి పచ్చడికి తప్పకుండా వింగి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అంటే మామూలుగా కొంతమంది అన్ని పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్ని వేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఈ పప్పులన్నీ లేకుండా ఓన్లీ జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసి ఈ ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుంటారు. అలా వేసుకున్నా పర్వాలేదన్నమాట. అది మీ ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ బౌల్లో తీసుకున్నటువంటి పచ్చడిలో వేసేస్తున్నాను. ఇక మన ఫైనల్ టచ్ ఏంటి మీకు తెలుసు కదా. ఇదిగోండి, ఇది వేయించాల్సిన అవసరం లేదు. కొత్తిమీర ఇందులో వేసేసి కలిపేసుకోవటమే. ఈ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి. ఈ పచ్చడి ఒక ప్రాసెస్ చూపించానండి. ఇదే బీరకాయ పొట్టు పచ్చడి ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇంకొకసారి ఆ ప్రాసెస్ విడిగా చూపిస్తాం మీకు. మరలా ఇంకొక రెసిపీతో మీ ముందు